నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నేను సంధ్య. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంబేద్కర్ ఆలోచనల్ని భావితరాలకు అందించాలి. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవిలత పిలుపు. జగన్ చంద్రబాబు ప్రధాని మోదీకి బాణిసం. ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్. అంబేద్కర్ ఆశ సాధనకు కృషి చేయాలి. ఘనంగా నివాళులర్పించిన రాజకీయ పార్టీల నాయకులు. బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ అనడం పెద్ద అబద్ధం. చంద్రబాబుపై మంత్రి చెల్లుబోయిన వేణు ఫైర్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రజాస్వామ్య విలువలు కాపాడాలి. 47వ డివిజన్లో కాంగ్రెస్ జనసేన నాయకుల నివాళులు. సమాజ అభివృద్ధికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన కృషి ఆలోచనలు మార్గదర్శకంగా తీసుకుని భవిష్యత్ తరాలకు అందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అదే ఆయనకు మనం ఇచ్చే గొప్ప నివాళి అని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత పిలుపునిచ్చారు. అటువంటి మహానీయుని ఆశయాల సాధనకు ప్రయత్నించాలని కోరారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని ఆదివారం స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ మాధవిలత, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, జీఆర్ఓ నరసింహులు, ఇతర జిల్లా అధికారులతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మాధవిలత మాట్లాడుతూ అంబేద్కర్ సమాజ అభివృద్ధికి ఆయన ఆలోచన మేధాశక్తితో చక్కని రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి అన్ని హక్కులను కల్పించే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని మనం చక్కగా అమలు పరుస్తున్నామన్నారు. బిఆర్ అంబేద్కర్ మార్గదర్శకాలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ముఖ్యంగా విద్య వల్లనే సామాజిక న్యాయాన్ని ప్రజలకు అందించవచ్చని నమ్మారని పేర్కొన్నారు. శ్రీ విద్యకు కృషి చేశారన్నారు. బీసీ వెల్ఫేర్ అధికారి రమేష్, ఇతర జిల్లా అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అంబేద్కర్ గారు సమాజాన్ని సృష్టించడం కోసము ఆయన ఆలోచనలని, ఆయన మేధాశక్తిని అన్నింటినీ కలిపి రాజ్యాంగాన్ని రూపొందించారు. అంటే ఆయన ఎంత ముందు చూపుతో రాజ్యాంగాన్ని నిర్మాణించారు అంటే ఇప్పటి వరకు కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనం అదే రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నాము అంటే మనందరము గమనించుకోవాలి. అందులో ఎంత మంచిగా ఆలోచించి ప్రతి ఒక్కరికి కూడా అన్ని హక్కులు కల్పించాలి అనే ఉద్దేశంతో ఆయన రాజ్యాంగాన్ని మనకి ఇచ్చారు. అయితే ఆయన ముఖ్యంగా నమ్మింది ఏంటి అంటే విద్య వల్లనే మనకి ఏదైనా కూడా సమాజాన్ని మనము ఆర్థికంగా కానీ సామాజిక న్యాయాన్ని కానీ మనము చేకూర్చవచ్చు అనేది ఆయన నమ్మారు. ముఖ్యంగా స్త్రీల విద్య గురించి కూడా ఆయన చాలా చక్కగా వివరించారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఆయన ఆశయాల్ని మనం పాటించాలి, మన భావితరాలు కూడా పాటించాలి. దానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాను. భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ వద్దనున్న ఆయన విగ్రహం వద్ద ఆదివారం మధ్యాహ్నం ఘనంగా నివాళులర్పించారు. జాతి గర్వించదగ్గ మహానీయుడు అంబేద్కర్ అని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ దాడి జరిగిందో లేక జరిపించుకున్నారో ఎవరికి తెలుసునని, గతంలో గోడి కత్తి కూడా ఎన్నికల సమయంలో జరిగిందని, ఆ కేసు ఇప్పటి వరకు తేలలేదని వ్యాఖ్యానించారు. సీఎం జగన్పై జరిగిన దాడి నిజమైతే ఖండిస్తున్నామని, ఈ ఘటనపై విచారణ జరిగిన తర్వాతే మాట్లాడతానని స్పష్టం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బ్రతికి ఉండగా ఎంపీగా పోటీ చేస్తే కుల కుటుంబ పార్టీలు ఆయన్ని ఓడించాయని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చనిపోయిన తర్వాత కూడా ఆయన్ను మోసం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. మే 13న జరగనున్న ఎన్నికలు దేశ చరిత్రలో అత్యంత కీలకమని, మోడీకి బానిసలుగా చంద్రబాబు, జగన్లు మారిపోయారని విమర్శించారు. నా తమ్ముడు పవన్ ముద్రగడ కూడా అమ్ముడుపోయారని ఆరోపించారు. మళ్లీ మోడీ ప్రధాని అయితే రాజ్యాంగాన్ని మార్చి హిందూ దేశంగా ప్రకటించేందుకు కుట్ర జరుగుతుందన్నారు. నాకు వచ్చిన కుండ గుర్తును మీరు నింపండి, మీ జీవితాన్ని సంతోషమే చేసుకోవాలని పిలుపునిచ్చారు. విశాఖపట్నం నుండి ఎంపీగా పోటీ చేస్తున్నామని తెలిపారు. దేవుడు మన ప్రజాశాంతి పార్టీకి ఉగాది రోజుని కొండను ప్రసాదించాడు. గుర్తుగా కొండ నింపండి, మీ జీవితాల్ని నింపుకోండి, మండు టెండర్లో మంచినీళ్ళు తాగండి, ప్రజలందరికీ మంచిని పంచండి, శాంతి
సమాధానం, నీతి, నిజాయితీ పంచడానికి వచ్చాను. ఈ ఎండల్లో 3 హెలికాప్టర్లో తిరిగిన నేను రోడ్ల మీద ఎందుకు తిరుగుతున్నాను? ఇంటింటికి, పల్లె పల్లెకి అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరూ దయచేసి మీ ఊర్లో 10 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు, అందరికీ మేము టికెట్ ఇవ్వలేము. 175 సీట్ల ఆంధ్రప్రదేశ్లో, 42 సీట్ల ఆంధ్ర తెలంగాణ ఎంపీ అభ్యర్థులుగా ఇంకా అందరినీ కలపడానికి మేము వెయిట్ చేస్తున్నాం. టీడీపీ రెబల్స్, వైసీపీ రెబల్స్, జనసేన రెబల్స్ మీకు టికెట్ రాలేదని ఏడకండి, సూసైడ్ చేసుకోకండి. దేవుణ్ణి స్తుతించండి, అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చండి, అందరితో కలిసి మీరు పోటీ చేయండి. ప్రజాశాంతి పార్టీ తరపుని 10లో 5-6 ఓట్లు మనకున్నాయని మీకు తెలుసు. మేమిచ్చిన మేనిఫెస్టో 33 పథకాలు ప్రజల దగ్గరికి తీసుకెళ్ళండి. 100కి 100 మనకే ఓటు పడతాయి కరెక్ట్గా చెప్తే అండి. అప్పుడు కోడి కత్తి కూడా దాడి అన్నారు, అది నిజమా అబద్ధమా తేలిందా? ఎలక్షన్ ముందు దాడి, అది నిజమో అంటలేదు. నిజంగా దాడి జరిగితే తీవ్రంగా ఖండిస్తున్నాను. నథింగ్ బట్ నాన్ సెన్స్. కానీ ఇదో డ్రామా, ఓట్ల సింపతి కొరకు చేయించుకుంటే అది మోసం. ఎట్లా మాట్లాడాలి? ఉన్నది ఫ్యాక్ట్ మాట్లాడాలి. నేను సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు కదా, పోటీ చేస్తున్నాను. 35 సీట్లు ఆంధ్రప్రదేశ్లో గెలిచినా నేను ముఖ్యమంత్రి అవుతాను. ఎంపీగా గెలిస్తే సెంట్రల్ మినిస్టర్ అవుతాను. 211 మంది ఎంపీలు నన్ను కోరుకుంటున్నారు ఒక లీడర్గా. కానీ నేను గెలవాలి అంటే ప్రతి ఒక్కరు సీరియస్గా 100 ఓట్లు వేయండి. విశాఖపట్నం 98 వార్డుల్లో మీడియా దయచేసి మీరు ఈ 30 రోజులు దేశం కొరకు, రాష్ట్రం కొరకు, ప్రజల కొరకు కవరేజ్ ఇవ్వండి. నేనండి ఎమ్మెల్యేగా గాజువాక, విశాఖ నార్త్, కొంతమంది పిఠాపురం అంటున్నారు, ఇంకా డిసిషన్ తీసుకోలే. ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, ఎంపీగా కూడా పోటీ చేస్తున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, పార్లమెంట్ అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరి, రాజమహేంద్రవరం ఎంపీ, వైఎస్ఆర్సీపీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరతరం తదితరులు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా బీజేపీ ఎన్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గుడిసె దేవానంద్ ఆధ్వర్యంలో గోకవరం బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులుగా బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసు, జనసేన నగర అధ్యక్షులు వై శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి కాశీ విశ్వనాథ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు, రేలంగి శ్రీదేవి, జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు దున్నె సుమన్ బాబు, చట్రగడ్డ రాజశేఖర్, రొంగల గోపి, పి యుగంధర్, అడెబ్బాల రామకృష్ణ, నర్సిపల్లి హారిక, మద్దిపాటి రజని తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విలువలు ఏవైతే ఉన్నాయో, అంటే మహిళా సాధికారత కావచ్చు, అదేవిధంగా వారు హిందూ యూనిఫైడ్ కోడ్ తీసుకురావాలి అని భావించారు. కానీ వారికి నిజంగా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మా యొక్క నాయకుడు అని చెప్పుకున్నా కూడా వారికి నిజమైనటువంటి న్యాయం చేయలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారతరత్న ఇచ్చింది అంటే అది వాజ్పేయి గారి నేతృత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని చెప్పి గమనించాలి. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితంతో ముడిపడినటువంటి 5 ప్రాంతాలు, వారు జన్మించినటువంటి ప్రాంతం, వారి బాల్యం గడిపినటువంటి ప్రాంతం, వారు విద్యను అభ్యసించినటువంటి ప్రాంతం, వారు బకలారియట్ చేసినటువంటి ఇల్లు, అదేవిధంగా వారి చివరి రోజులు గడిపినటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం పంచతీర్థలుగా వీటిని అభివృద్ధి చేయించినటువంటి విషయం కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. అందరూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రాజ్యాంగ వ్యవస్థలు, రాజ్యాంగ స్ఫూర్తిని తూట్లు పొడిచే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. తప్పకుండా ప్రజల్లో మార్పు రావాలి. ఆయన యొక్క ఆలోచన విధానంతో అందరూ కూడా స్ఫూర్తిదాయకంగా ముందుకు అడుగులు వేయాలి. రాజ్యాంగ వ్యవస్థల్ని, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని, అలాగే ఈరోజు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో పురంధేశ్వరి గారు, అలాగే మా పార్టీ నాయకులు, బహుజనులు అందరూ కూడా ఆయనకి ఘనమైన నివాళులు అర్పించి ఆయన యొక్క స్ఫూర్తితోటి మేము అందరం కూడా అడుగులు ముందుకు వేయాలని ఒక ఆలోచనతోటి వెళ్తూ ఉన్నాం. తప్పకుండా దాన్ని అందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ ఉన్నాం.
అంబేద్కర్ జయంతి సందర్భంగా రాజమహేంద్రవరం ఎంపీ వైఎస్ఆర్సీపీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ వంటి మహనీయుడు రాసిన రాజ్యాంగం వల్లే బడుగు బలహీన వర్గాలకు నేడు ఉన్నత స్థాయిలో ఉన్నారన్నారు. ఆయన ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట బీసీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, వైసీపీ నాయకులు దాసి వెంకట్రావు, ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘాల రాష్ట్ర నాయకులు తాళ్ళూరి బాబు, రాజేంద్ర ప్రసాద్, కోరుకొండ చిరంజీవి తదితరులు ఉన్నారు. ఏప్రిల్ 14వ తారీఖున భారతదేశమే కాదు యావత్ ప్రపంచం గర్వించదగ్గ నాయకుడు, ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 133వ జయంతి సందర్భంగా భారతదేశంలో ఉన్న ప్రజలందరి తరపున కూడా ఇవాళ వారికి ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. అంబేద్కర్ అంటే సమాజం, అంబేద్కర్ అంటే ఒక స్ఫూర్తి. అంబేద్కర్ గారు దళిత బిడ్డ అయి ఉండి కూడా ఇవాళ భారతదేశానికే కాదు యావత్ ప్రపంచానికే ఒక మహనీయుడు ఇవాళ భారతదేశం నుంచి మరి జన్మించి ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన దేశము భారతదేశం. ఇవాళ అన్న రోజుకి కూడా ఈ యొక్క రాజ్యాంగం చెక్కు చెదరకుండా ఉంది అని అంటే ఆ రోజుల్లో 75 సంవత్సరాల క్రితము ఆయన రాజ్యాంగం రచించినప్పుడు ఇవాళ అన్న రోజు కూడా ఎంత ముందు చూపుతో ఆయన రచించాడనేది ఒక్కసారి ప్రజలందరూ కూడా అవగాహన చేసుకోవాలి. ఎన్నో దేశాలకి భారతదేశం స్ఫూర్తి. ఇంత పెద్ద భారతదేశం ఇవాళన్న రోజుకి కూడా డెమోక్రటిక్ కంట్రీ కింద ఉంది అని అంటే మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజుల్లో ఆయన రచించిన రాజ్యాంగం మరి ఇవాళన్న రోజుకి కూడా మన భారతదేశానికి ఒక హోలీ బుక్. బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ అని మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పడం పెద్ద అబద్ధమని బీసీ సంక్షేమ సమాచార పౌర సంబంధాల మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరులోని వేణు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గతంలో బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెన్షన్ల విషయంలో జన్మభూమి కమిటీలతో ఆడిన వికృత క్రీడలు ప్రజలు మర్చిపోలేదన్నారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లలో బాబు పెన్షన్ పెంపు గురించి ఏనాడైనా ఆలోచించారని ప్రశ్నించారు. ఇప్పటికే చేనేత కార్మికులకు, మత్స్యకారులకు, కల్లుగీత కార్మికులకు సీఎం జగన్ 50 ఏళ్లకే పెన్షన్లు ఇస్తున్నారని చెప్పారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా బీసీలను అవమానించే భావనతో చంద్రబాబు మాట్లాడారని గుర్తు చేశారు. గతంలో తోకలు కత్తిరిస్తానంటూ నాయి బ్రాహ్మణుల్ని తోలు తీస్తానంటూ మత్స్యకారులను ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని దళితుల్ని అవమానించిన బాబు ఇప్పుడు సూక్తులు చెబుతున్నారని విమర్శించారు. తన కొడుకును ఎలా ముఖ్యమంత్రి చేయాలి, ఇతర పార్టీలతో బేరసారాలు ఎలా చేయాలన్నవే తప్ప ఆయనకు మరో ఆలోచన లేదన్నారు. బాబు మాట్లాడేవన్నీ అబద్ధాలేనని విమర్శించారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లు తగ్గడానికి కారణమైన బాబు రిజర్వేషన్లు తగ్గిన నిపాన్ని అధికార పార్టీపై నెట్టి లాభం పొందాలని అనుకోలేదా అని నిలదీశారు. బీసీలకు పెన్షన్ పెంపు ఇది పెద్ద అబద్ధం. బీసీలకు పెన్షన్ పెంపు పెద్ద అబద్ధం. ప్రజలు కానీ ఈ రాష్ట్రంలో పెన్షన్లు పొందుతున్న పౌరులు కానీ ఆలోచించాలి. 75 రూపాయలు పెన్షన్ చేయడానికి 50 రూపాయల పెన్షను ఖాళీ అయితే కానీ పెన్షన్ ఇవ్వనటువంటి పరిస్థితులు. ఆ రోజు ఖాళీ కావాలని అడిగారు, మర్చిపోయావా? నీ జన్మభూమి కమిటీల సమావేశాలకి పెన్షన్దారులను తీసుకొచ్చి కూర్చోబెట్టి నువ్వు చేసినటువంటి వికృత క్రీడలకి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు 75 చేయమనంటే చేయలేకపోయావు. శాచ్యురేషన్ విధానంతో 200 పెన్షన్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ పెంచేటటువంటి ప్రక్రియ చేస్తున్నాడని భయపడి 1000 రూపాయలు జరిగినటువంటి పెన్షన్ 5 ఏళ్ళు పెంచకుండా ఎన్నికలు వెళ్ళే సమయంలో 2000 అది పెంపంటారా? 5 సంవత్సరాల కాలం పెన్షన్ పెంచలేదు. ఇవాళ పెంపు గురించి మాట్లాడుతున్నాడు. చూడు, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. నేర్చుకోక్కర్లేదు నీకు. ఇంకా ప్రజలు స్వస్తి చెప్పారు.
2250 నుంచి వాళ్ళు 3000 రూపాయలు పెన్షన్ పంచుతుంటే ఏమన్నాను ఆయన, ఈ రాష్ట్రంలో శాచ్యురేషన్ అంటే వచ్చినటువంటి 6 మాసాల లోపే పెన్షన్ ఇచ్చేటువంటి ఒక గొప్ప ప్రక్రియ ముఖ్యమంత్రి చేస్తూ ఉంటే దాని మీద నీ అక్కసు కక్కుతూ ఉన్నావు. ఈ రాష్ట్రంలో సంక్షేమం అందిస్తుంటే రాష్ట్రం దివాలా తీసిందని ఎన్నిసార్లు అన్నావు, ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి ఎన్నిసార్లు అన్నావు. బీసీలకు న్యాయం చేస్తావా? భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా స్థానిక 47వ డివిజన్ క్వారీ మార్కెట్ రోడ్లో ఉన్న ఆయన విగ్రహానికి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు, సిటీ అసెంబ్లీ అభ్యర్థి బోడ వెంకట్, జనసేన సిటీ అధ్యక్షుడు వై శ్రీనివాస్, ఇతర నాయకులు ఘనంగా నివాళులర్పించారు. 47వ డివిజన్లో అంబేద్కర్కు నివాళులర్పించారు. అనంతరం గిడుగు రుద్రరాజు మాట్లాడారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలంటే అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. నేటి ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తూ ఉన్నారని, దీనివల్ల ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుందని పేర్కొన్నారు. పాలకులు ఇప్పటికైనా ఆయన సూచించిన విధంగా మానవ హక్కులకు భంగం వాటిల్లకుండా పరిపాలన సాగించాలని కోరారు. సీఎం జగన్పై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ ఇది ఖచ్చితంగా భద్రతా వైఫల్యమేనన్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బోడ వెంకట్, కొవ్వూరు శ్రీనివాస్, కాటం రవి, పట్నాల శ్రీనివాస్, ఎండి షాహెన్ షా, పాస్టర్ ప్రవీణ్ కుమార్ తదితరులు ఉన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజమండ్రి నగరంలో పలు విగ్రహాలకి పూలమాలను అర్పించడం జరిగింది. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, ఈ దేశంలో అణగారిన వర్గాలు, అట్టడుగు వర్గాలు, ప్రధానంగా మహిళల యొక్క హక్కుల కోసం, రక్షణ కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి. భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా రాజ్యాంగ విలువలు, రాజ్యాంగ స్ఫూర్తితోటి ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంది అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మనతో పాటు ఇరుగు పొరుగు దేశాలు, అనేక దేశాలకు స్వతంత్రం వచ్చినప్పుడు కూడా ఆ దేశాల్లో ప్రజాస్వామ్యం క్షీణించడం కానీ, మరి అనేకమైన ఇతర పరిపాలనలు రావడం కానీ జరిగింది. అంటే భారతదేశంలో వీరు తీసుకున్నటువంటి చర్యల ప్రకారం, వీరికి ఉన్నటువంటి దూరదృష్టి ప్రకారం ప్రజాస్వామ్యం ప్రజ్వరిల్లుతోంది. 47వ డివిజన్లో జనసేన నాయకుడు అల్లాడి రాజు ఆధ్వర్యంలో జనసేన సిటీ అధ్యక్షుడు వై శ్రీను, జిల్లా నాయకులు రాజేష్ ఖన్నా, భాషా లిమ్రా, దాసరి గురునాథం తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ స్ఫూర్తితో అందరూ ముందుకు సాగాలన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేసినప్పుడే ప్రజాస్వామ్య విలువలకు, మానవ హక్కులకు రక్షణ కలుగుతుందని పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత, ఈ రాజ్యాంగం మానవులకి హక్కులు కల్పించే విధంగా ఇవాళ స్వేచ్ఛావాయువులు పీల్చుకునే దాంట్లో భాగంగా మానవ హక్కుల్లో ఎవరికి ఏ రకమైనటువంటి ప్రజాస్వామ్యంలో హక్కులు కల్పించాలో కల్పించినటువంటి మహానుభావుడు, మహామేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు నివాళులు అర్పించుకోవడం కానీ, ఆయన జయంతి శుభాకాంక్షలు తెలియజేయడం కానీ ప్రతి పౌరుడి యొక్క బాధ్యతగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన ఆశయాన్ని, ఆయన యొక్క ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఆయన ఏ దీంట్లో అయితే ఈ జాతి ప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని, భారత జాతి రాజ్యాంగ ప్రయోజనాల కోసం రాసించారో ఆయన రాసించినటువంటి ఆశయాలు కానీ, ఆయన యొక్క ఆదర్శాలను కానీ ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఈ కేవలం జయంతి రోజున మనం శుభాకాంక్షలు తెలియజేసి ఆగిపోకుండా ఆయన ఏదైతే ఆశించారో దానికి అనుగుణంగా మనందరం కూడా ఆ మార్గంలో ప్రయాణించాలని చెప్పి. జై భీమ్. అంబేద్కర్ని అర్థం చేసుకోవడం వేరు, ఆయన గురించి తెలుసుకోవడం వేరు. అంబేద్కర్ గురించి తెలుసుకోవడం అంటే అనాదిగా వేలాది సంవత్సరాల భారతీయ సామాజిక వ్యవస్థను అర్థం చేసుకోవడం. అంబేద్కర్ గురించి తెలుసుకోవడం అంటే ఇక్కడ అంటే అనాదిగా ఉన్నటువంటి అత్యధిక ప్రజల హక్కులు నిరాకరించబడినటువంటి ఆ ప్రజల్ని ప్రజాస్వామ్య వైపు అడుగులు వేయించడం లాంటిది. క్వారీ మార్కెట్ నుండి లాలచెరువు వెళ్లే రోడ్డు సుబ్బారావు నగర్ వద్ద భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని రాజమహేంద్రి విద్యా సంస్థల అధినేత వైసీపీ నాయకుడు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ముఖ్య అతిథిగా వీచేసి అంబేద్కర్కు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోనే భారతదేశ రాజ్యాంగం అతిపెద్దదని, దానిని రాసేటప్పుడు అంబేద్కర్ భారతదేశంలో నివసిస్తున్న అనేక జాతుల, మతాల, ప్రాంతాల ప్రజల స్థితిగతులు తెలుసుకొని వారికి తగ్గట్టుగా సముచితమైన స్థానాన్ని రాజ్యాంగంలో ఎలా కల్పించాలనే ఉద్దేశంతో ఆలోచించి ఎంతో కష్టపడి రాజ్యాంగాన్ని రాశారన్నారు. అనంతరం విద్యార్థులకు టీకే చేతుల మీదుగా పుస్తకాలు, పెన్నులు, స్వీట్లు పంపిణీ చేశారు. వైసీపీ నాయకురాలు డాక్టర్ అనసూరి పద్మలత, దెయ్యాల రాజు, దొంతిమల్ల వీర్రాజు, మడకల దుర్గాప్రసాద్, దొంతుమల్ల కుమార్, దొంతుమల్ల యేసుబాబు, శాఖ అబ్బులు, ఎనుగుపల్లి సత్యబాబు, ఎం హనుమంతు, ఎం రాజు, దయ్యాల సుబ్బారావు, దయ్యాల కృష్ణ, దయ్యాల సత్యబాబు, నేతల మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా 49వ వార్డు సుబ్బారావు నగర్ నందు ఏప్రిల్ 14 2024 ఆదివారం ఉదయం 10 వివిధ విభాగాల అధ్యక్షులు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 133వ జన్మదినోత్సవం సందర్భంగా ఈ క్వారీ ఏరియా సుబ్బారావు నగర్ ప్రాంతంలో అంబేద్కర్ గారి యొక్క విగ్రహం దగ్గర ఇక్కడ భారీ ఎత్తున జన్మదినోత్సవ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన వేణుగారు, మినిస్టర్ వేణుగారు రావడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క లైఫ్ హిస్టరీ చూసినట్లయితే ఎవరో పడనన్నటువంటి కష్టాలు పడి హయ్యెస్ట్ రేంజ్లో చదువుకొని 73 డిగ్రీలు సంపాదించి 8 భాషల్లో విశేషమైన కోవిదుడిగా పేరుంది. మన భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి మహానుభావుడు అంబేద్కర్. మరి మనం కుటుంబంలో 2 పిల్లలు ఉంటే 2ని సాటిస్ఫై చేయలేకపోతున్నాం మనం. కానీ భారతదేశంలో అనేక కులాలు, అనేక మతాలు, వీళ్ళందరికీ కూడా సాటిస్ఫై అయ్యేలాగా భారత రాజ్యాంగాన్ని రచించి ఇంకా 75 ఏళ్ళు పూర్తయినా కూడా ఇంకా రాజ్యాంగాన్ని అందరూ కూడా ఇంత బాగా గౌరవిస్తున్నారంటే అతను ఒక గ్రేట్ పర్సనాలిటీగా చెప్పుకోవచ్చు. నిజంగా మనకి భగవద్గీతని కృష్ణుడు, అలాగే క్రైస్తవ మతం మన బైబిల్ని, మరి క్రైస్తవ యేసుప్రభు, అలాగే ఖురాన్ని, అల్లా, వీళ్ళందరూ ఏ విధంగా రచించారో మన భారత రాజ్యాంగాన్ని కూడా అంబేద్కర్ గారు రచించి మన భారతదేశానికి అంబేద్కర్ గారు ఒక దేవుడు లాంటి వాడు. మరి ఆయన ఒక జన్మదినం జరుపుకుని ఆయన ఆశయాల ప్రకారం అందరూ నడుచుకోవాలని చెప్పి అందరినీ కోరుతున్నాం. ఇవాళ ఇక్కడ పేద మహిళలకి చీరలు పంచిపెట్టడం, అలాగే పిల్లలకి బుక్స్, పెన్నులు పంచిపెట్టడం, అలాగే వచ్చిన వారందరికీ కూడా స్వీట్స్ పంచిపెట్టే కార్యక్రమం ఉండి అందరికీ కూడా ఎంతో ఘనంగా ఇక్కడ ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసి దేశ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపారని, అటువంటి మహానుభావుడు, మహనీయుని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సామాజిక సేవకుడు యాంకర్ చోటు పిలుపునిచ్చారు. స్థానిక 47వ డివిజన్ సారంగధర్ రెడ్డి టీవీ రోడ్లో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి చోటు ఆధ్వర్యంలో పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం 1000 మంది పేదలకు భారీ అన్న సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. చోటు మాట్లాడుతూ అంబేద్కర్ జయంతిని ఒక దళిత వాడల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని పట్టణాలు, పల్లెల్లో నిర్వహిస్తే మరింత మంది అంబేద్కర్లు సమాజానికి అందుతారన్నారు. కుల మతాలకు అతీతంగా ఇక్కడి నివాసం ఉంటున్న తనను నిత్యం ప్రోత్సహిస్తున్న కుటుంబాలతో కలిసి భోజనం చేయాలనే ఉద్దేశంతో అన్నదానం ఏర్పాటు చేశామని తెలిపారు. ఆయన వెంట స్థానిక పెద్దలు, అంబేద్కర్ యూత్ కమిటీ సభ్యులు ఉన్నారు. అది ఈరోజు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒకే ఒక కోరిక కోరుతున్నాను. అదేంటంటే అంబేద్కర్ జయంతి అనేది కేవలం ఒక దళిత వాడకి మాత్రమే పరిమితం కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి నలుమూలల వీధి, వాడ, ఊరు, వాడ అందరూ కూడా ఒక పండుగలా జరుపుకోవాలని, రానున్న తరాలు, భవిష్యత్ తరాలు ఆయన యొక్క చేసినటువంటి సేవను గుర్తించి మరింకంతో పండుగ సందర్భంగా ఈ యొక్క జయంతి ఉత్సవాల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటూ, ఆయన జీవితాంతం ఏ అంటరానితనమైతే రూపుమాపుదా అని ప్రయత్నించారో భవిష్యత్ తరాలుగా, అలాగే
యువతగా మనందరం కూడా ఆ యొక్క అంటరానితనం ఇంకా ఎక్కడైతే నలుమూలలా జిడ్డులాగా వ్యాపించిందో దాన్ని కరిగి పడేసే విధంగా యువత అంతా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగినటువంటి ఈ యొక్క 47వ డివిజన్ ప్రాంతంలో మరి కుల మతాల అతీతంగా వాళ్ళు చూపించేటటువంటి ఆప్యాయత ఈరోజు నా అదృష్టంగా భావిస్తున్నాను. అది నాకే సొంతం, ఎందుకంటే ఆ అదృష్టాన్ని భగవంతుడు నాకు ఇచ్చాడు. మరి వారితో ప్రతి ఇంటికి నేను వెళ్ళి భోజనం చేయలేను కాబట్టి మరి వారందరినీ ఒక చోట ఈ యొక్క పండుగ రోజు పిలిచి వారితో పాటు ఈ యొక్క భోజనాలు ఏర్పాటు చేసి వారితో పాటు భోజనం చేయడం అనేది నాకు ఎంతో ఆనందంగా ఉంది. సుమారుగా 1000 మంది ఇక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ యొక్క కార్యక్రమంలో ఇక్కడ పంచుకున్నటువంటి ఈ యొక్క యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అహర్నిశలు శ్రమిస్తేనే ఈ యొక్క కార్యక్రమం అనేది జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి స్థానిక తాడితోట వీరభద్ర నగర్లో అమ్మన్న స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు సుంకర అన్నపూర్ణ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి ఆయన చేసిన సేవల్ని కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమ్మన్న సంస్థ గౌరవ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర నాయకులు గాడి శ్రీను పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రచన పంపిణీ చేశారు. అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ సమాజానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కోటిపల్లి చంద్రశేఖర్, విజయ్, రౌతు మధు, బొంగ ఏలియా, కొరుమెల్లి శేఖర్, ఈతలపాటి శ్రీను, పాలిక సత్యబాబు, చీరిపల్లి సత్యనారాయణ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. కల్పించిన దాత మన బిఆర్ అంబేద్కర్ అని ఈ రోజు ఆయన పేరు రాష్ట్రవ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా రాష్ట్రాల యువత కానీ మహిళలు కానీ యువత కానీ ఎంతో మందికి ఆదర్శంగా తీసుకొని ఉద్యోగాలు కానీ అలాగే ఆర్థికంగా కానీ అన్ని విధాలుగా కూడా ఆయన పేరు ఆయన చేసిన రాజ్యాంగ హక్కులు కానీ ఆయన తీసుకొచ్చిన చట్టాలు కానీ అందరూ అనుసరించి ఈ రోజు పై స్థాయిలోని ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్సీ కానీ ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంబేద్కర్ ఆలోచనల్ని భావితరాలకు అందించాలి. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మాధవిలత పిలుపు. జగన్ చంద్రబాబు ప్రధాని మోదీకి పంచు. ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏపాల్. అంబేద్కర్ ఆశ సాధనకు కృషి చేయాలి. ఘనంగా నివాళులర్పించిన రాజకీయ పార్టీల నాయకులు. బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ అనడం పెద్ద అబద్ధం. చంద్రబాబుపై మంత్రి చెల్లుబోయిన వేణు ఫైర్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రజాస్వామ్య విలువలు కాపాడాలి. 47వ డివిజన్లో కాంగ్రెస్ జనసేన నాయకుల నివాళులు. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సీ న్యూస్.